దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనం. అందుకాయన ప్రార్థన వల్లనే కానీ మరి దేని వల్లనైనను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాను. చూడండి, పరిశుద్ధుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రార్థన యొక్క విలువను, ప్రాముఖ్యతను ఆయన శరీరధారిగా ఉన్న దినాలలో తన శిష్యులతో ఆయన ఎంతో గొప్పగా సెలవిచ్చారు. అయితే శిష్యులు కూడా ప్రార్థన నేర్పించమని ప్రభుని అడిగినప్పుడు ఎంతో గొప్ప ప్రార్థనను వారికి ప్రభు నేర్పించారు. అయితే ప్రార్థన యొక్క ప్రాముఖ్యత, విలువ పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకి దేవుడు ఎన్నో రీతిలుగా ఆయన తెలియజేస్తూ ఉన్నారు. ప్రతిరోజు మీరు ప్రార్థించే అలవాటును కలిగి ఉన్నారా? ఉదయకాలమే లేచి మొదటిగా దేవునితో మీరు మాట్లాడి ఆ దినమును ప్రారంభించేవారుగా మీరున్నారా? నిజముగా మన జీవితంలో ఎన్నో అలవాట్లను మనం కలిగి ఉంటాము. మరి అన్నిటికంటే ప్రాముఖ్యమైనది, ముఖ్యమైనది ఏమిటంటే ప్రార్థన అలవాటు. మరి ఉదయకాలం, సాయంకాలం మనము దేవుని యొక్క వాక్యాన్ని దీవారాత్రము ధ్యానించడం ద్వారా మనం ఎంతో ధన్యులుగా ఎంచబడతాము. అలాగుననే ప్రార్థించే అలవాటు కూడా మనము ప్రతి పగలు రాత్రి కలిగి ఉన్నప్పుడు మన యొక్క సమస్యలన్నిటినీ దేవునికి అప్పగించుకున్నప్పుడు ఎంతో గొప్ప కాపుదల, విడుదల, విమోచన దేవుని ద్వారా మనం పొందుకుంటాము. అయితే ఈ సమయమందు ఈ మాటలు వింటున్నటువంటి మీరు ప్రతిరోజు కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క పాదముల దగ్గర మీ యొక్క కన్నీరు కార్చి ఆయనకు మొరపెట్టండి. అది అనారోగ్య సమస్య అయినా, అపవిత్ర ఆత్మలైనా, మరి ఎటువంటి శోధనైనా సమస్య అయినా కానీ దేవుడు మీ యొక్క ప్రార్థన ఆలకించి వాటన్నిటిని మీ జీవితంలోంచి తొలగిస్తారు. మరి వాటి నుంచి ఎలాగ విడుదల పొందాలి, వాటిని ఎలా ఎదుర్కోవాలి అనేది కేవలము ప్రార్థనను బట్టి మాత్రమే, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మాత్రమే మనకి సాధ్యమవుతుంది. కనుక ప్రార్థించే పెదవులు, స్తుతించే నాలుక, ఆరాధించే మనస్సు ఇమ్మని దేవునికి ప్రార్థించండి. గొప్ప ప్రార్థన వీరులుగా మీరు మారాలి. ప్రార్థించటం ద్వారా గొప్ప కార్యాలు మీ జీవితంలో దేవుడు జరిగించాలని చూస్తూ ఉన్నారు. కనుక ప్రార్థించండి. అనేక మంది నశించిపోతున్నారు. ఎన్నో సమస్యలతో లోకంలో జనులు పీడించబడుతున్నారు. అపవిత్రాత్మలతో, దురాత్మలతో, అంధకార సంబంధమైన శక్తులతో నింపబడి ఈ లోక జనులు జీవిస్తూ ఉన్నారు. ప్రార్థించటం ద్వారా దేవుడు వాటన్నిటినీ పాతాళంలో తొక్కివేస్తారు. అలాగననే దేవుని యొక్క కార్యములు ఈ లోకమందు గొప్పగా దేవుడు జరిగిస్తారు. కనుక ప్రార్థించండి. ప్రార్థన ద్వారా మాత్రమే సమస్తాన్ని కూడా మనము జయించగలుగుతాము. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మాటలు వింటున్న బిడ్డల్ని మీ రక్తంతో కడిగి పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. ఈ దినమంతా వారికి మీ సన్నిధిని తోడుగా ఉంచండి. భయంకరమైన ఎండ దెబ్బ, ఆ ఎండలు కాస్తున్న ఎండ దెబ్బ, వడగాలిపి తగలకుండా నీ బిడ్డల్ని ప్రభా తప్పించి కాపాడమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, ఈ ఎండ తీవ్రతను తగ్గించమని ప్రార్థిస్తున్నాము. అయ్యా, ఇదిగో నీ ప్రజలకు వారి గృహాలు ఎలాంటి సమస్యలు, శోధనలు వారు కలిగి ఉంటున్నారు, వాటన్నిటి నుంచి వారిని గొప్పగా విడిపించి అయ్యా వారిని గొప్ప సాక్షులుగా నిలబెట్టండి. కీడు శోధన పని తప్పించి నీ ప్రజలు మీరే కాచి కాపాడమని యేసు నామమున ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.